ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జోసెఫ్ ప్రసన్న కుమార్ గారి యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నానండి. మరి దేవుడు మీ అందరికీ కూడా చక్కటి ఆరోగ్యాన్ని, చక్కటి పరిస్థితులని అనుగ్రహించాడని నేను నమ్ముతున్నాను. చాలామంది ప్రార్థన విన్నపాలని పెట్టి ఉన్నారు. మరి వాటన్నిటిని బట్టి మరి దేవుని యందు మేము గోజాడుతూ దేవుని పాదాలను పట్టుకొని అడుగుతున్నాము. మీ యొక్క జీవితాలలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య గుండా మీకు జయం కలగాలని, మీకు పరిపూర్ణమైన విజయం కలగాలని యేసుక్రీస్తు నామంలో మేము కోరుకుంటున్నాము. మరి ఈరోజు ఒక కొత్త సందేశాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. అంటే చాలాసార్లు నేను దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని మరి అనేక మార్లు ప్రస్తావించాను. కానీ ఈసారి మట్టుకు కొంచెం విభిన్నంగా నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మనం ఎలాంటి ఫలాలను ఫలిస్తున్నాము? మరి మీరు ఈ మాటని చాలాసార్లు వినింటారు. కానీ ఇప్పుడు ఫలముల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సిస్టర్ అని మీరు నన్ను అడిగితే, మాకు జీవితంలో చాలా అవసరతలు ఉన్నాయి, మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఇంకొక రోజు గడవడమే చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఫలములు ఫలించడం గురించి మేము ఆలోచించాలా, దాని గురించి మేము ఇప్పుడు శ్రద్ధ పెట్టాలా అని మీరు అనుకుంటున్నట్లయితే ఈ సందేశం మీ కొరకే. మనం ఒకసారి యెషయా గ్రంథం 5వ అధ్యాయం మరి మొదటి 4 వచనాలను నేను మీ కొరకు చదివి వినిపిస్తాను. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష గెలలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కాని అది కారు ద్రాక్షాలను కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? మరి ఈ వాక్య భాగాన్ని మీరు చూసుకున్నట్లయితే దేవుడు తనని ఒక ద్రాక్ష తోట కలిగిన వ్యక్తిగా మరి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడనమాట. ఆయన ఒక ప్రియునిగా, మరి ఆ ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉన్నట్లుగా. ఈ ద్రాక్ష తోటకి ఆయన ఏం చేశాడు అనే విషయాలను మనం గమనిస్తే మనం చూసుకుంటాము. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. అది సత్తువ కలిగిన భూమి. ఇట్ ఈస్ అ ఫర్టైల్ ల్యాండ్. 2వ వచనంలో మనం చదువుకుంటాము, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష గెలను నాటించెను. అక్కడున్న భూమిని ఆయన సేద్యపరిచాడు, దానిని త్రవ్వాడు, రాళ్ళను తొలగించేశాడు, శ్రేష్టమైన ద్రాక్ష గెలలను అక్కడ ఆయన నాటించాడంట. ఆ తర్వాత దాని మధ్యన బురుజు ఒకటి వేయించాడు, ఒక ద్రాక్ష తొట్టిని ఆయన తొలిపించాడు. తర్వాత హీ ఈజ్ నౌ ఎక్స్పెక్టింగ్ దిస్ విన్యార్డ్ టు గివ్ ఫ్రూట్స్. ఇప్పుడు దేవుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే ఆ ద్రాక్ష గెలలు, లేకపోతే ఆయన నాటిన ఆ ద్రాక్ష గెలలు ఫలించాలి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన చేయగలిగిందంతా ఆయన చేశాడు. సత్తువ కలిగిన భూమిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. తర్వాత శ్రేష్టమైన ద్రాక్ష గెలలను తీసుకొచ్చి నాటించాడు, భూమిని సేద్యపరిచాడు. రాళ్ళు ఉంటే మరి ఆ ద్రాక్ష గెలలు ఫలించలేవేమో అని చెప్పి రాళ్ళను తొలిపించేశాడు. చుట్టూ ఒక కంచెను వేయించాడు. ఆ తర్వాత ఒక బురుజు కట్టించాడు. మంచిగా నీళ్ళని మరి ఆయన సరఫరా చేస్తున్నాడు. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఆయన చేసేసాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్నాడు ఒక ఫలం గురించి. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ ఫ్రూట్. ఎందుకంటే ఆయన సమస్తము మంచిగా చేశాడు. ఆ ద్రాక్ష తోటలో ప్రతిదీ మంచిగానే ఉంది. ఆయన అంటే ఎక్కడైనా ఒక పశువు వచ్చేసి ఆ ద్రాక్ష తోటలో ఉన్న ఆ ద్రాక్ష గెలని, లేకపోతే ఆ ద్రాక్ష పండ్లను ఎక్కడైనా తొక్కేస్తుందేమో అని చెప్పి చుట్టూ కంచెను వేశాడంట, నీళ్ళని పోశాడు, ఎరువు వేశాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు హీఈస్ నౌ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్. అయితే అవి కారు ద్రాక్షలను కాచెను. అప్పుడు దేవుడు అంటున్నాడు 4వ వచనంలో, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? వాట్ మోర్ కెన్ ఐ డూ టు మై విన్యార్డ్ మోర్ దెన్ వాట్ ఐ హ్యావ్ డన్ టుడే. ఇప్పుడు నేను చేసిన దానికంటే ఇంకా ఏం చేయగలుగుతాను? ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్.
ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది, కానీ కారు ద్రాక్షాలు కాచాయంట. ఇది మనకి సాదృశ్యంగా ఉంది, ఇశ్రాయేలు ప్రజలకి సాదృశ్యంగా ఉంది. దేవుడు ఇశ్రాయేలు ప్రజలని మరి ఆయన ఏర్పరచుకున్నప్పుడు వారికి శ్రేష్టమైన భూమినిచ్చాడు, శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఇప్పటికీ కూడా ఇశ్రాయేల్ దేశంలో ప్రతి ఒక్కరు కూడా చాలా జ్ఞానవంతులండి. టాప్ సైంటిస్ట్, మన ప్రపంచంలో ఉండే టాప్ సైంటిస్ట్ కావచ్చు, వాళ్ళకున్న టెక్నాలజీ కావచ్చు, అంత జ్ఞానం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. సో శ్రేష్టమైన జ్ఞానాన్ని ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. తత శ్రేష్టమైన భూమిలో వారిని నాటించాడు. కానీ దేవుడు దేని కొరకు ఎదురు చూస్తున్నాడంటే వారిలో ఆయన యొక్క ఫలం అనేది రావాలి అని ఆయన చూస్తున్నాడు. హీ వాంట్స్ అ గుడ్ ఫ్రూట్, ఒక మంచి ఫలము మనం ఫలించాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ భూమిలో ఉండే సత్తువ కానీ, ఆ శ్రేష్టమైన ద్రాక్ష గెలలో ఉండే నేచర్ కానీ ఈ ఫలాలలో కనిపించట్లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఫలమేమో ఇచ్చాయంట, కానీ అవి కారు ద్రాక్షాలు, అంటే చేదైన ద్రాక్షాలు. మరి ఆ ఫలం వచ్చింది. దేవుడు ఏమంటున్నా అంటే మంచి నేలలో నేను నాటాను, తర్వాత ఆ ద్రాక్ష గెలలు, నేను నాటిన ద్రాక్ష గెలలు ఎలాంటివంటే శ్రేష్టమైన ద్రాక్ష గెలలు. మంచి నేలలో నాటబడ్డారు, శ్రేష్టమైన ద్రాక్ష గెలలలో నుండి వచ్చిన ఫలాలు. కానీ భూమిలో ఉన్న సారంలో కానీ, ఆ భూమిలో ఉన్న మంచితనంలో కానీ, ఆ ద్రాక్ష గెలలో ఉన్న ఆ మంచితనం కానీ ఏది ఆ ఫలంలో కనిపించట్లేదు. మన జీవితాలలో కూడా అనేక మార్లు మన దేవుని వాక్యాన్ని వింటాం. శ్రేష్టమైన రక్షణని దేవుడు మన కొరకు అనుగ్రహించాడు. హీ గేవ్ ఎవ్రీథింగ్ ద బెస్ట్ ఫర్ అస్. మనకు ఆయన శ్రేష్టమైన రక్షణనిచ్చాడు. తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోకి పంపించి మన కొరకు ఒక వెలని కట్టడానికి, ఒక ర్యాన్సమ్గా యేసుక్రీస్తు ప్రభుని పంపించాడు. మన తండ్రి అయిన దేవుడు మన కొరకు మనం ఫలించాలి, ఆత్మలో మనం ఎదగాలి, మనం శ్రేష్టమైన ఫలాలను తీసుకొని రావాలని దేవుడు చేయని ప్రయత్నం లేదు. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టకుండా, మనల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా ఆయన తన పరిశుద్ధాత్మని పంపించాడు. హీ మేడ్ ఎవ్రీ పాసిబుల్ అరేంజ్మెంట్. ప్రతి ఒక్క అరేంజ్మెంట్ని దేవుడు మన కొరకు చేశాడు. మన దగ్గర నుంచి దేవుడు దేనిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే ఒక మంచి ఫలాన్ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మంచితనం కానీ, ఆయనలో ఉన్న సారం కానీ మనలో రిఫ్లెక్ట్ కావట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ టుడేస్ జనరేషన్. ఈరోజు ఈ తరంలో ఉండే ఒక భయంకరమైన తత్వం ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఆయన తీగలుగా మనం ఉంటున్నాము, ఆయన ద్రాక్ష వల్లిగా ఉంటున్నాడు. ఆయనలో ఉన్న సారం కానీ, ఆయనలో ఉన్న మంచితనం ఏది కూడా మనలోకి రావట్లేదు. ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఇన్ టు అవర్ బీయింగ్. అది మన యొక్క బీయింగ్లోకి రావట్లేదు. ప్రతిరోజు సండే మనం వాక్యాన్ని వింటాం, కానీ ఆ వాక్యం వలన మన అంతరింద్రియములో లేకపోతే మన ఇన్నర్ మ్యాన్లో ఎలాంటి మార్పు లేదు. ప్రతి సండే యూత్ మరి ఏది పాపం అనేది వాళ్ళు తెలుసుకుంటారు, ఆ పాపం చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకుంటారు. కానీ ఆ వాక్యంలో ఉన్న సారము వాళ్ళ హృదయంలో ఫలించట్లేదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం, కీర్తనలు 51వ కీర్తన 10వ వచనం. అక్కడ ఏమని రాయబడి ఉంటుంది అంటే, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇక్కడ ఏమని రాయబడింది అంటే, దేవా నాకు ఒక శుద్ధమైన హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సుని నూతనముగా పుట్టించుము. ఇంగ్లీష్లో అయితే ఏమని రాయబడి ఉంటుందంటే, క్రియేట్ ఇన్ మీ అ ప్యూర్ హార్ట్, ఓ లార్డ్, అండ్ రెన్యూ అ స్టెడ్ఫాస్ట్ స్పిరిట్ విదిన్ మీ. క్రియేట్ ఇన్ మీ. దావీదు చేసే ప్రార్థన ఏంటి అంటే, నాలో ఒక శుద్ధమైన మనసు లేదు, కాబట్టి దేవా నీ వాక్యానికి స్పందించే హృదయాన్ని నాలో నీవు సృష్టించు. క్రియేట్ విదిన్ మీ అ ప్యూర్ హార్ట్. ఎందుకు అంటే మనము మంచి ఫలాలను ఫలించకపోతే, మనము మంచి ఫలాలని ఈ లోకంలో తీసుకొని రాకపోతే ఒక రోజు వస్తుంది దేవుడు మనల్ని వద్దు అనుకునే రోజు వస్తుందండి. ఎందుకు నా హృదయంలో ఈ భారాన్ని దేవుడు పెట్టాడంటే, ప్రతిరోజు మనం దేవునికి ఒక ప్రార్థన చేయాలి. ఏంటి అంటే, దేవా నాలో నీ వాక్యానికి ఫలించే హృదయాన్ని
కలగజేయండి, పుట్టించండి. వాక్యానికి వినే చెవులను, అర్థం చేసుకోగలిగే మనస్సును దేవా మీరు నాకు కలగజేయండి అని ఒక ప్రార్థన మనం చేయాలి. ఎందుకు ఈ భారాన్ని దేవుడు నాకు ఇచ్చాడంటే, మనము ఉంటున్న ఈ రోజులు ప్రతి నిమిషం కూడా దేవుని యొక్క రెండో రాకడికి మనం చాలా దగ్గరగా సమీపిస్తున్నాము. మనం మంచి ఫలాలను ఫలించకపోతే దేవుడు మనల్ని వద్దు అనుకుండే ఒక రోజు వస్తుంది. ఫలము లేని చెట్లని, ఫలము లేని తీగలన్నిటినీ కూడా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తుంది, ఆయన ఫలించని ప్రతి కొమ్మని నరికివేసి దాని అగ్నిలో పడవేస్తాడని. సో ఫలాలను మనం ఫలించకపోతే, ఫలాలు మన జీవితంలో లేకపోతే దేవుడు మనల్ని వద్దు అనుకుండే రోజు ఒకటి వస్తుంది. కాబట్టి మనము రెండో రాకడికి సమీపిస్తుండగా ప్రతిరోజు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి, ప్రతిరోజు మనల్ని మనము తయారు చేసుకోవాలి ఆయనని ఎదుర్కొనడానికి. మనం చూసుకుంటున్నాము మరి రష్యా అండ్ యుక్రెయిన్ వార్. ఈ వార్లో జరుగుతున్న ప్రతి అడ్వాన్స్మెంట్ కూడా దేవుని యొక్క రెండో రాకడ సమీపంగా ఉంది అనే ప్రవచనాలని నెరవేరుస్తూ వస్తుంది. వీఆర్ నాట్ ఇన్ దిస్ టైమ్ వేర్ వీ కెన్ బీ లేజీ. మనము సోమరులుగా లేకపోతే స్థిరంగా లేని వ్యక్తులలాగా, సిద్ధపాటు లేని మరి బుద్ధి లేని కనేకల వలె ఉండడం దేవుని యొక్క చిత్తం కాదు. సిద్ధపడాలి. ఆత్మ వరాలతో, ఆత్మ ఫలాలలో మనం ఎదగాలి, ఫలించాలి. దేవుడు ఆ ఫలాలను మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఇట్ ఈస్ నాట్ టైమ్ టు బీ నెగ్లిజెంట్ టువర్డ్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి నిర్లక్ష్యం చూపించే సమయం ఇది కాదు. చాలామంది యవనస్తులు నేను చూస్తూ ఉంటాను, మా చర్చ్కి వస్తారు, నిల్చుంటారు, ఆరాధనలో కొద్దిసేపు పార్టిసిపేట్ చేస్తారు, తర్వాత వాక్యం వింటారు, తర్వాత తిరిగి వాళ్ళ గత జీవితంలోకి, వాళ్ళ నార్మల్ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే, చర్చ్కి రావడం అనేది, మేము క్రిస్టియన్స్గా పుట్టాం కనుక మేము చర్చ్కి వెళ్ళాలి. ఒకవేళ హిందూగా లేకపోతే ఒకవేళ మేము వేరే రిలీజియన్లో పుట్టింటే దానికి సంబంధించిన ఆచారాలను కానీ ట్రెడిషన్స్ కానీ మేము ఫాలో అయ్యేవాళ్ళం. సో అలాంటి ఒక నామినల్ స్పిరిట్తో ఉంటారు. దేవుడు అంటాడు, నేను ఇంకా ఇంతకంటే నేను చేయగలిగింది ఏముంది? యెషయా గ్రంథంలో మనం చూసుకున్నాం 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అంటాడు, నేను నా ద్రాక్ష తోటకి చేసిన దానికంటే ఇంకా ఎక్కువ ఏమి చేయగలను? వాట్ కెన్ ఐ డూ మోర్? ఇంకా నేనేం చేయగలను? దేవుడి వాక్యం నిన్ను పరిశీలిస్తుందా? దేవుని వాక్యం నీతో మాట్లాడుతుందా? దానికి స్పందించే హృదయం నాకు కావాలి అని దేవుని మనం ప్రతిరోజు అడగాలి. ఆత్మ ఫలాలని మనం ఫలించాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతుంటే ఖచ్చితంగా దేవుని అడగండి, మీ హృదయాలను మార్చమని. దేవుని యొక్క వాక్యానికి సెన్సిటివ్గా ఉండే హార్ట్ని ఇవ్వమని దేవుని మనం అడుగుదాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ తండ్రి, మీరు అందచేసిన వాక్యాన్ని బట్టి తండ్రి మీకు స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మేము ఆరోపిస్తున్నాం దేవా. తండ్రి దేవా, నిజముగా దేవా మీ రాకడ మాకు ఎంతో దగ్గరగా ఉంది అనే సూచనలని దేవా ప్రతిరోజు, ప్రతి నిమిషం తండ్రి మీరు మాకు అందిస్తున్నారు తండ్రి. దేవా, బూరధ్వని శబ్దం వినిపించే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయనే విషయాన్ని మీరు మాకు గుర్తు చేసినందుకు నీకు స్తోత్రం తండ్రి. దేవా, మరి వింటున్న ప్రతి బిడ్డని సిద్ధపరచండి దేవా. వారి హృదయంలో తండ్రి మీ యొక్క ఫలాలను ఫలించే కృపని వాళ్ళకి మీరు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, ప్రతి బిడ్డ ఫలించడి కొమ్మగా ఉండున్నట్లుగా దేవా, నీలో ఉన్న సారాన్ని తండ్రి దేవా తీసుకొని ఫలించే కొమ్మగా వాళ్ళు ఉండున్నట్లుగా మీరు సహాయం చేయమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క అవసరతలను మీరు తీర్చండి తండ్రి. రక్షణ కొరకు అడిగిన ఎంతోమంది బిడ్డలు ఉంటుండగా తండ్రి వారి కుటుంబాలలో రక్షణని మీరు ప్రసాదించండి దేవ. వాళ్ళ కుటుంబాలలో జీవాన్ని మీరు ప్రసాదించండి. అదేవిధంగా తండ్రి ఎవరైతే తండ్రి మరి గర్భవతులుగా ఉంటూ తండ్రి దేవ ఒక సుఖ ప్రసవం కోసం తండ్రి దేవ ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టి ఉన్నారు దేవ, వాళ్ళందరి నిమిత్తమై నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోనండి
దేవా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా ఒక చక్కటి మంచి సేఫ్ డెలివరీని తండ్రి మరి తల్లికి బిడ్డకి ఇరువురికి కూడా మీరు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రీప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. దేవా వారిని మీరు తాకి స్వస్థపరచండి, మీ వాక్కుని పంపించి మీరు స్వస్థపరచండి. అదేవిధంగా తండ్రి దేవా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. ఖచ్చితమైన విజయాన్ని తండ్రి, ఒక మంచి విజయాన్ని మీరు వాళ్ళకు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ఎవరైతే తండ్రి ఆర్థిక సమస్యలలో ఉంటున్నారో, అప్పులలో బాధలలో ఉంటున్నారో తండ్రి, ఆ అప్పులనే కాడిని మీరు తొలగించండి దేవా. నీ వాక్య ప్రకారం ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా తండ్రి దేవా వాళ్ళు ఎన్నటికీ తండ్రి అప్పు తీసుకుండే వారుగా ఉండకుండా తండ్రి దేవా అప్పు ఇచ్చేవారుగా ఉంటున్నట్లుగా మీరు కృపను అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ యొక్క సహాయాన్ని తండ్రి దేవా, పరిశుద్ధాత్మ యొక్క నడుపుదలని మీరు వాళ్ళకు అనుగ్రహించండి. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే కృపని ప్రతి ఒక్కరికి దేవా మీరు అనుగ్రహించండి తండ్రి. పాపం అనే మాలిన్యం వారికి అంటకుండా తండ్రి వారి చుట్టూ మీ కంచెను వేసి కాపాడమని నేను ప్రార్థిస్తున్నాను. ప్రత్యేకంగా యవనస్తులను జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవా, వాచ్ చేస్తున్న యవనస్తులలో తండ్రి ఎవరి హృదయం అయితే పరిశీలింపబడుతుందో తండ్రి దేవా వారిలో తండ్రి దేవా పశ్చాత్తాపాన్ని కలగచేయండి దేవా. వారిలో నూతన స్వభావాన్ని నూతన మనస్సుని మీరు అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దీవించి ఆశీర్వదించి తండ్రి అనేకమైన సాక్ష్యములని తండ్రి మా యొద్దకి మీరు నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. మరి దయచేసి ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే గమనించండి, తప్పకుండా ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనండి. అండ్ అదేవిధంగా నోటిఫికేషన్ బెల్ని కూడా మీరు క్లిక్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా మీలో ఎవరైనా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనే ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో మీకు మా డీటెయిల్స్ దొరుకుతాయి. గాడ్ బ్లెస్ యూ ఆల్, ఆమేన్.